తాతయ్య ఏం పేరు నీ పేరు? ముషం సత్తయ్య. ముషం సత్తయ్య. ఎన్ని సంవత్సరాలు నీకు? 90. 90 సంవత్సరాలా? అన్న ఇంత ఆరోగ్యంగా ఉన్నావు. మరి బీపీ షుగర్ గిట్లా ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంది. బీపీ ఉందా? ఏం లేదు. ఏం పని చేస్తావు మరి? ఏం లేదు, ఇంత ఉడకబెట్టుకొని తింటున్నాం, కూర్చుంటున్నాం. ఇంతకుముందు ఏం పని చేసేటోనివి? ఇంత మగ్గం వేసేటోనివా? మగ్గం అంటే ఏమేమి వేస్తావు? ఈ చెక్కులే. చెక్కులేనా? అమ్మమ్మ ఏం చేస్తుంది మరి? ఆమె మిషన్ కుట్టింది, ఆమె బంద్ చేసింది. మిషన్ కుట్టేదా? ఆమె బంద్ చేసింది, ఆమె చేత కాస్తుంది. ఏమని అటువంటి ఏమైనా వండి పెడితే తిందామని చూస్తున్నాం కానీ ఎవరు లేరు. సరే, సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాలు అయినా ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఇప్పుడు 90 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావా ఇప్పుడు ఉన్న వాళ్ళకి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి తాత నీలాగా 90 సంవత్సరాలు బతకాలంటే? ఏమైనా జొన్న అన్నం, పద్దన్నం, ఊరి అన్నం తినకురి. ఊరన్నం తినొద్దు. ఇక రోజు నువ్వేం తింటావు మరి? ఇప్పుడా నేను అన్ని తింటా. అన్ని తింటావు? గట్కే తినం, జొన్న గట్కే తినం. రేత్రి పూట నేను మెతుకులు తిన్నాం. 2 సార్లు గట్కలే. 2 సార్లు గట్కే? పొద్దున పగులు గట్క తింటేనే ఇంత ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. మరి కూరలు అయితే ఏమేమి కూరలు తినాలి? కూరలు అయితే అన్ని తిన్నా, గోంగూరతో సహా అన్ని తిన్నా. గోంగూర ఎక్కువ తిన్నా. చూడండి, ఈ తాత వీడియో చూసిరు కదా, ఎలా ఉందో చెప్పండి. సింగారం గ్రామం అన్నమాట. ఈ తాత 90 సంవత్సరాలు, ఆయన ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంత బలంగా ఉన్నాడు. ఈ ఏజ్ అయినా కొంతమందికి అయితే కళ్ళు మసకగా కనపడడం, చెవులు వినపడకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ తాతకి మాత్రం చాలా బాగుంటాయి, కళ్ళు చెవులు అన్నీ మంచిగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తాత చెప్పిన పద్ధతులు అయితే పాటించండి, ఓకేనా?